హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు కదా. సో మీ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ దగ్గరికి వస్తున్నారా, లేదు అంటే మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారా, ఈ రెండు సిచ్యువేషన్స్ మనం చూద్దామండి. సో ఇది వచ్చేసి సేమ్ అండి, లైక్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అండ్ అలాగే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరికి కూడా వర్తిస్తుందండి ఈ రీడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. కాకపోతే లైక్స్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి, ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా నా వీడియోని ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోతే ఏమవుతుందంటే అండి, చాలామంది మీలాగా ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కదా లైఫ్లో. సో వాళ్ళ దాకా రీచ్ అవ్వదండి. సో గ్రాటిట్యూడ్గా మీరు నాకు ఒక రిక్వెస్ట్ ఏంటి నా సైడ్ నుంచి అంటే, ఎవరెవరైతే వీడియో వాచ్ చేస్తారో కొంచెం మీరు లైక్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. అండ్ అలాగే నా వీడియోస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇది ఒక హీలింగ్ ప్రాసెసేనండి, చెప్పాలంటే ఇది ఒక స్పిరిచువల్ హీలింగ్ ప్రాసెస్. ఎందుకంటే మీకు డైరెక్ట్గా మీరు డిస్టెన్స్లో ఉండి మీరు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు మీకు చాలా విషయాలు ఈ వీడియోస్ ద్వారా మీరు యూనివర్స్ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు కదా. సో ఇదే సేమ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కూడా మీరు చూసి, మీరు లైక్ చేసి, మీరు కామెంట్ చేసి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళ దాకా ఇది రీచ్ అవుతుందండి. అండ్ వాళ్ళు కూడా హీల్ అవుతారండి. అలాగే సొల్యూషన్స్ కూడా వస్తాయండి దీనివల్ల. సో నా రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ మీరు కూడా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కూడా. షేర్ ఎవరికి చేయాలి మేడం అంటే, మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీరు ఒకవేళ మీ పర్సన్ని కావాలనుకుంటే కనుక వాళ్ళకు కూడా తెలియజేయండి మీ ఫీలింగ్స్, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేటివి. సో చూద్దామండి. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్తోనే మీ లైఫ్ ఉంటుందా, లేదు అని అంటే మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ వస్తున్నారా. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ 3 కార్డులు నేను మీ థర్డ్ పార్టీ మీ థర్డ్ పార్టీలో సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి, అలాగే ఈ 3 కార్డులు వచ్చేసేమో మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త పర్సన్ వస్తున్నారా అనేది మనం చూద్దాము. సో ఇక్కడ నాకు రిసెప్టివిటీ కార్డ్ వచ్చిందండి. నేను మీకు దీని మీనింగ్ కూడా చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ గురించి అండి ఇది కార్డ్స్. సో ఇక్కడ మ్యారీడ్ అయితే కనుకనండి, మీరు ఇన్ కేసు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడము, లేదు అని అంటే సపరేషన్లో ఉన్నా కూడా డివోర్స్ అనేది చూపిస్తుందండి ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్కి. సో మోస్ట్లీ మీకు డివోర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ప్రజెంట్ ఉన్న పర్సన్తో మీ లైఫ్ అనేది ముందుకు జరగదు. అలాగే ఒకవేళ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనే ఉద్దేశం అయితే ఎక్కువ కనిపించట్లేదండి, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది ద షోర్స్ కార్డ్ అండి. దీన్ని రీయూనియన్ అని కూడా అంటారు, లేదంటే ఆ పర్సన్తోనే వాళ్ళు కలిసి ఉంటారు అనడానికి 2 రకాలుగా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. దీనిలోకి మనం మళ్ళీ క్లారిటీ తీసుకుందాము. ఇక్కడ అడ్వెంచర్ కార్డ్ వచ్చిందండి. సో వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికే డిసైడ్ అయిపోయారండి. అంటే వాళ్ళు మీతో లైఫ్ చాలా చీకటిగా ఉంటుందని, వాళ్ళు థర్డ్ పార్టీ దగ్గర అయితే వెలుగు అంటే బాగుంటారు అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అండ్ వెనక్కి రావడానికి మాత్రం ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి. ఇదిగోండి, ఇది రీయూనియన్ వస్తుంది, ప్లస్ వాళ్ళతోనే ఉండడానికి కూడా కార్డు సూచిస్తుంది అనమాట. దీన్ని నేను ఇంత కన్ఫామ్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇది డివోర్స్ సిచ్యువేషన్ అండి. ఇది మ్యారీడ్ వాళ్ళకైతే డివోర్స్ సిచ్యువేషన్, అలాగే అన్మ్యారీడ్ వాళ్ళకైతేనేమో 50-50 ఛాన్సెస్ అండి, వచ్చేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ లైఫ్లోకి ఏమన్నా న్యూ పర్సన్ అంటే ఇక్కడ ఈ రావట్లేదు అంటే ఇక్కడ న్యూ పర్సన్ వస్తున్నట్టే కదా. వావ్, ఎస్, వావ్, చూడండి చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ అండి, ఎక్సలెంట్. నిజంగానే మీ లక్ అనుకోండి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మీరేం బాధపడద్దు. ఇక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీ లైఫ్ ఒక రేంజ్లో వెలిగిపోతుందండి. అంటే చాలా బాగుంటుంది మీ లైఫ్. మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తారు. వచ్చినప్పుడు మీ లైఫ్ ఒక కలర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఒక క్వీన్ లాగా మిమ్మల్ని చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
మీకు వచ్చే పర్సన్ చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఉంటాడు, చాలా నాలెడ్జ్డ్ పర్సన్ ఉంటాడు. అతను అన్నిట్లో హై పొజిషన్లో ఉంటారు అండ్ చాలా క్రియేటివ్ పర్సన్ ఉంటారు. చాలా మంచి పర్సన్ అండి. మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ చాలా బెస్ట్ పర్సన్. మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, మ్యారీడ్ వాళ్ళకైతే డివోర్స్ అయిపోతుంది, న్యూ పర్సన్ వస్తారండి వాళ్ళ లైఫ్లోకి. ఆ వచ్చే పర్సన్ మాత్రం చాలా చాలా జెన్యున్ పర్సన్ ఉంటాడు, వెల్ నాలెడ్జ్ పర్సన్, వెల్ సెటిల్డ్ పర్సన్. ఇదిగోండి సక్సెస్ కార్డు కూడా వచ్చింది చూడండి, సక్సెస్ కార్డు. సో మీ లైఫ్లోకి కొత్త పర్సన్ వస్తాడు. ఆ వచ్చిన పర్సన్ కూడా చాలా మంచి పర్సనే వస్తున్నాడు అండి ఇక్కడ. ఇది చాలా మంచి కార్డు. ఇది వచ్చే పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ అండి. మీ లైఫ్ చాలా బాగా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ థర్డ్ పార్టీవి చూడండి కార్డ్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్వి చూడండి కార్డ్స్. మూవ్ ఆన్ అయిపోతున్నాడు అనమాట, వెళ్ళిపోతున్నాడు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్. ఇది డివోర్స్ సిచ్యువేషన్ మ్యారీడ్ పర్సన్స్కి అయితే. నెక్స్ట్ అన్మ్యారీడ్ వాళ్ళకైతేనేమో కొంచెం రారండి, వీళ్ళు తిరిగి రారు మీ లైఫ్లోకి. నేను ఉన్నమాట చెప్తున్నానండి. యూనివర్స్ నీకు వచ్చిన ఆన్సర్స్, నా వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ గురించి యూనివర్స్ ఇచ్చేది సక్సెస్ అండి. మీకు కొత్త పర్సనే వస్తారు, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, సో ఇదండి ఈరోజు. ఇంకోటి మీకు ఇది మేజర్ ఆర్కనా కార్డ్ రిసెప్టివిటీ వచ్చింది కదా. మీ లైఫ్ ఇలాగ ఇమోషనల్ బాండ్తో నిండిపోతుందండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్. చాలా ఓపెన్ అప్, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా సక్సెస్ఫుల్గా, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీ నెక్స్ట్ ఫ్యూచర్. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఫ్యామిలీ కార్డు కూడా వచ్చింది. ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనమాట, మీ లైఫ్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ.